అందరికీ నమస్కారం. ప్రత్యేకించి తల్లిదండ్రులకు నమస్కారం. మీ విద్యార్థులు మీ పిల్లల్ని స్కూళ్ళకి పంపిస్తున్నారా? పంపించే తల్లిదండ్రులకు ప్రత్యేక మనవి ఏంటంటే, ఉదయాన్నే ఎంతో కష్టపడి పిల్లల కంటే ముందుగా లేచి వాళ్ళకు టిఫిన్లు సిద్ధం చేసి యూనిఫామ్ రెడీ చేసి ఆ వ్యాన్లకు అందిస్తూ ఉన్నారు. మధ్యాహ్నం లంచ్ కూడా పంపిస్తున్నారు. సాయంత్రం వచ్చేసరికి స్నాక్స్ ఇస్తున్నారు. రాత్రి వచ్చేసరికి మళ్ళీ భోజనాలు మంచి సిద్ధపరుస్తూ ఉన్నారు. అయితే ఆ పిల్లలు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 దాకా లేదా 7, 8 దాకా స్టడీ అవర్స్ అని వాళ్ళు ఏం చదువుతున్నారు, వాళ్ళు ఏం నేర్చుకున్నారు, ఉపాధ్యాయులు ఏం చెప్తే విన్నారు, ఏం తెలుసుకున్నారు, 6 సబ్జెక్టులలో వాళ్ళు ఏం గ్రహించుకున్నారు రోజంతా అని తల్లిదండ్రులు గమనిస్తున్నారా? పిల్లలు వెళ్ళారు, వచ్చారు, పడుకున్నారు, అయిపోయింది. వాళ్ళు హోంవర్క్ ఏం చేసుకుంటున్నారు? కనీసం ఏ సబ్జెక్టులో ఏం వర్క్ ఉంది, నువ్వు ఎంత నేర్చుకున్నావు అని ఎప్పుడైనా తల్లిదండ్రులు పిల్లల పక్కన కూర్చొని ఒక 10 నిమిషాలు, ఒక 20 నిమిషాలు, ఒక అరగంట వారంలో కనీసం 2-3 రోజులైనా పిల్లల్ని పలకరిస్తున్నారా? దయచేసి పలకరించండి, మాట్లాడండి వాళ్ళతో మాట్లాడకపోతే వాళ్ళు అసలు వెళ్తున్నారు, వస్తున్నారు, కానీ వాళ్ళు ఏమీ సాధించలేరండి. మీ పిల్లలు దయచేసి గమనించి పని చేయండి. దయచేసి తల్లిదండ్రులారా పిల్లల్ని గమనించండి. వాళ్ళు స్కూల్కి వెళ్ళి ఏం చేస్తున్నారు, ఏం నేర్చుకుంటున్నారు, ఎంత అభివృద్ధి చెందుతున్నారు అనే విషయం మనం ఆలోచించకపోతే చాలా నష్టపోతారు. మీరు కట్టిన ఫీజు అంతా వృధానే, మీరు పడిన శ్రమ అంతా వృధానే. దయచేసి తల్లిదండ్రులారా పిల్లల్ని గమనించండి. వాళ్ళతో కనీసం ఒక అరగంట గడపండి. చదువు విషయము, ఇతర సమాజంలో ఉపాధ్యాయులతో, స్నేహితులతో ఎలా ఉంటున్నారనే విషయాలు మీరు మాట్లాడకపోతే వాళ్ళు ఏ దాంట్లో కూడా ఏమీ సాధించలేరు. తల్లిదండ్రులారా దయచేసి నా మాటలు గమనించి ఈ రోజు నుంచైనా మీ పిల్లలతో ఒక అరగంట స్కూల్లో విషయాలు, సబ్జెక్టు విషయాలు మాట్లాడండి. థ్యాంక్ యూ సో మచ్.